వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ యువకులను మోసం చేస్తున్న నిత్య పెళ్లి కూతురుపై అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీకి బాధితులు ఫిర్యాదు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన బేతి వీరదుర్గ నీలిమ, ఆమె తల్లి బేతి వీరలక్ష్మి, రామకృష్ణ కళ్యాణ్లు ఆర్థిక స్థిరత్వం కలిగి విడాకులు తీసుకున్న పురుషులను టార్గెట్గా చేసుకొని మోసం చేస్తున్నారు. విడాకులు తీసుకొని డిప్రెషన్లో ఉన్న పురుషులకు మాయమాటలు చెప్పి వివాహం చేసుకుంటామని చెప్తారు. ఈలోపు వారి నుంచి అధిక మొత్తంలో డబ్బును దోచుకుంటారు. ఈ విధంగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన 12 మంది పురుషులను మోసం చేసి లక్షల్లో డబ్బులు వసూలు చేసుకుని వీరు పరారయ్యారు. ఇటీవల నీలిపై కేసులు నమోదు కావడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. సోమవారం నరసాపురం, పాలకొల్లు, కొవ్వూరు పట్టణాలకు చెందిన 3 బాధితులు జిల్లా ఎస్పీ కృష్ణారావును కలిసి ఫిర్యాదు చేశారు. తమ సొమ్మును తిరిగి తమకు ఇప్పించాలని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. మాకు న్యాయం చేయమని కోరి వచ్చామండి. ఈ అమ్మాయి నిచ్చి పెళ్లి కుదరండి, ఈ అమ్మాయి తెల్లండి ఈవిడి. ఎందుకంటే వీళ్ళండి చాలా మోసం అండి. ఎలా చేస్తారంటండి వీళ్ళండి, చాలా ఎవరైనా పెళ్ళి అయిన వాళ్ళు టార్గెట్ అండి. నా కొడుకు వాడలకి కొన్ని ఈభేదాలు ఉన్నాయండి. ఈ ఈభేదాలు ఉండడం వల్ల అది గుర్తించి వాళ్ళ పెళ్ళికి మాకు కొంచెం అవసరం ఉందని వాళ్ళు వచ్చారండి, గుర్తించి వచ్చారండి. వచ్చి వాళ్ళు మమ్మల్ని రమ్మన్నారు, అక్కడ రప్పించి కొంచెం మాకు డబ్బు అవసరం ఉందని చెప్పారండి. మేము ఫస్ట్ పెళ్ళి అని చెప్పారు. ఫస్ట్ పెళ్ళి కాబట్టి మాకు అవసరమ్మా, మేము ఇలా డబ్బులు కూడా తీసుకోం కాదని అంతగా ఎంతో ఓదార్చి డబ్బు తీసుకుని చాలా మానసికంగా వాళ్ళు మమ్మల్ని హింసించి ఈరోజు మళ్ళీ మా మీద కేసు పెట్టి మమ్మల్ని చాలా బాధపడుతున్నారండి వీళ్ళని. కాబట్టి వీళ్ళకి మాతో పాటు ఇంకా 12 మందిని కూడా ఈవిడ నిచ్చి పెళ్లి కూతురండి ఈవిడండి. ఇప్పుడు 12 మందిని పెళ్లి చేసుకుంటే ఎన్ని కుటుంబాలు పాడు చేస్తారు, ఎన్ని జీవితాలు పాడు చేస్తుందని మేము కోనసీమ ఇక్కడ ఎస్పీ గారు ఆఫీస్కి వచ్చామండి. న్యాయం చేయమని కోరుతున్నామండి. ఇలా మాత్రం చాలా గట్టిగా మీరు చెప్పకపోతే ఇలాంటి వాళ్ళకి ఎంతోమంది మోసపోయారు.